అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. ఇది ప్యాసింజర్స్ కూడా చాలా అలర్ట్గానే ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు అందరూ ఇవాక్యువేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియా కూడా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. I am really grateful to fire department for quickly responding to this crime, to this fire accident. At the same time, GRPF officials, police department and RPF officials kuda వెంటనే స్పాట్ దగ్గర వచ్చి అది పబ్లిక్ని సపోర్ట్ చేసుకున్నారు. ప్యాసింజర్స్ అందరికీ ఒక ఆఫీస్లో తీసుకుని వెళ్ళి ఒకసారి వాళ్ళకి హెల్త్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందరూ బాగానే ఉంటే అప్పుడు మాత్రమే మనం బస్ ఎక్కేసి వాళ్ళకి వేరే రైల్వే స్టేషన్కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి సెకండ్ ట్రైన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్ ఫర్ సెండింగ్ దెమ్ టువర్డ్స్ అరుణాకుళం సైడ్. డిసీజ్డ్ ప్రస్తుతానికి విశాఖపట్నం మనకి అడ్రస్ వచ్చేస్తుంది, కానీ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తుంది. హీఈస్ 71 years old. సో పెద్దవాళ్ళు కాబట్టి అతనే బయటకి రాలేకపోయారు. దట్ ఈస్ అవర్ ఇనీషియల్ ఫైండింగ్స్. కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనం మీడియా ఫ్రెండ్స్తో షేర్ చేస్తాం. అది నౌ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం టు కామెంట్ అండి. ఒకసారి మనం ఎఫ్ఎస్ఎల్ టీమ్ వచ్చిన తర్వాత ఒకసారి ప్రిలిమినరీ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మీతో అది కూడా షేర్ చేసిస్తాము. ప్రెజెంట్లీ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్. ఫార్చునేట్లీ రెస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించిన పూర్తి వివరాలు కొద్దిగా వస్తూ ఉన్నాయి. అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. అయితే యాక్చువల్ గా అక్కడ స్టాప్ లేదు, కానీ ఒక్కసారిగా ఆ బోగీలో పొగలు రావడంతో ఫస్ట్ B1 బోగీలో పొగలు రావడం స్టార్ట్ అయింది. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి ఆ ట్రైన్ ని అక్కడ నిలిపేశారు. దాంతో కరెక్ట్ గా ట్రైన్ వచ్చి ఆ స్టేషన్ దగ్గరే ఆగడంతో ఈజీగా ప్రయాణికులు కిందకు దిగగలిగారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పిందనే చెప్పాలి. B1M2 బోగీలు పూర్తిగా మంటల్లో తగలబడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఒక వ్యక్తి 71 ఏళ్ల వ్యక్తి సజీవ దహనమైనట్లుగా అధికారులు గుర్తించారు. ఇంకా అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. B1 నుంచి మరో ఏసీ బోగి M2కి అంటుకున్నాయి మంటలు. మంటల్లో పూర్తిగా ఈ 2 బోగీలు కూడా దగ్ధమైపోయాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం దృశ్యాలు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎంత పెద్ద ఎత్తున అక్కడ అగ్ని కీలలు ఎగసిపడ్డాయో, ఆ తరువాత వాటిని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత బోగీలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తోంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగింది ప్రమాద ఘటన. 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. दो कोच अफेक्ट हुए हैं फायर से और उसके सारे पैसेंजर्स को हम लोग अल्टरनेट अरेंजमेंट कर रहे हैं. अभी टेम्परेली उनको बस से ले जा रहे हैं टू अनकापल्ली, और अनकापल्ली में एडिशनल कोच हमने इनके करस्पॉन्डिंग कोच मंगाए हैं. तो वो कोच आएंगे और वहाँ पे इनको वहाँ से चला के फिर हम यहाँ पे इसी ट्रेन में कपल करके पूरी ट्रेन को हम फर्दर मूव करेंगे. अभी फ्रंट पोर्शन रेडी हो गया है, इट इज़ मूविंग.